జరిగిన పని మంచిదా లేక చెడుదా తెలుసుకోవడం ఎలా? నా దోస్త్ చెప్పాడు ఇది మంచిదే అని, కానీ నాన్నేంటి మంచిది కాదు అంటాడు. బాబాయ్ ఏమో లేదు ఇది మంచిది అంటున్నాడు. మరి పిన్ని ఏంటి లేదు లేదు ఇది అస్సలు మంచిది కాదు అంటుంది. ఇంతకీ ఇది మంచిదా కాదా చెప్పంటారా నాయన? అయితే దీన్ని 23వ శ్లోకం నుంచి 25వ శ్లోకం దాకా కృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు. అదెందుకు అట్లా జరిగింది, ఇదెందుకు ఇట్లా జరుగుతుంది, అసలు జరగాల్సింది ఇది కదా అన్న రకరకాల ఊహలతో అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, చేస్తే నష్టాలేంటి, చేయడం వల్ల జరిగే పరిణామాలేంటి, ఇందులో ఇతరులకి ఏమైనా హాని కలుగుతుందా ఏంటి అని ఆలోచించకుండా జరిగే పని తమగుణం కలిగినది. ఎవరు ఎడిపోతే నాకేంటి, నా జీవితమే నాకు ముఖ్యం, అయినా నేను ఒక్కడిని మంచిగా ఉంటే లోకం ఏమైనా మారుతుందా ఏంటి అన్న అహంకారం చేత చేయబడిన పని రజోగుణం కలిగినది. అలానే కొడుకు తండ్రికి ఎదురు చెప్పడం, పని మనిషి యజమానికి ఎదురు తిరగడం, అలా మనం ఎవరి మీద అయితే ఆధారపడి మన జీవితం కొనసాగించాలో వారికి వ్యతిరేకంగా చేసే పనులు అన్ని శాస్త్ర విరుద్ధాలే. అలా ఇది ఇష్టమైనది ఇది ఇష్టం లేనిది అన్న తేడా లేకుండా ఇది నేను చేశాను అయినా కానీ నాకు ఇది దక్కలేదు అన్న ప్రతిఫలం ఆశించకుండా చేసే పని మాత్రమే సత్వగుణం కలిగినది. ఇందులో సత్వగుణం దేవతా సంకల్పం వల్ల జరిగితే, తమోగుణం రాక్షస మూర్ఖత్వం వల్ల జరిగే పనులు. ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి, జరిగిన పని మంచిదా లేక చెడుదా. ఇంకా ఈ సత్వ రజో తమో గుణాలను గురించి పూర్తిగా వేరే వీడియోలో చెప్తాను. అప్పటిదాకా మన దేశ సంపదని ఫాలో అవ్వండి.